కేవలం పదవుల కోసం కాకుండా పోరాటం చేయాలనే ఉద్దేశంతో మీరు వైసీపీలో ఉన్నారు గత 15 ఏళ్ళుగా. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇస్తాడేమో కదా జగన్ అన్న. నేను విక్రమానందోడు స్ట్రైట్ అవే ప్రజల కోసం కష్టపడుతుంది, స్ట్రైట్ అవే కార్యకర్త కోసం కష్టపడుతుంది, స్ట్రైట్గా ప్రజల మనసులు గెలిచడం కష్టపడుతుంది. 14 సంవత్సరాలు నేను దానికోసం ప్రయత్నించాను. సడన్గా జనసేనలోకి ఎందుకు రావాలనుకున్నారన్న? ఇక్కడికి క్యారెక్టర్ ఉంది, తెలుగుకి చూసి ఏదైనా భరిస్తాడు కానీ ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకుంటూ భరిస్తాడు. జనసేన పార్టీలోకి వచ్చారు, ఇక్కడైనా విలువ ఉంటుందా? కోర్మూర్ కాన్స్టిట్యున్సీలో పార్టీ విక్రమైన నడుస్తుంది. కోర్మూర్ కాన్స్టిట్యున్సీలో అన్ని రకాలుగా పార్టీ విక్రమ్కి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చింది. అన్ని రకాలుగా విక్రమ్కు ఏది కావాలంటే విక్రమ్ ఐడెంటిటీ. అసలు జనసేన పార్టీలోకి రావాలి అనే ఆలోచన ఎట్లా వచ్చింది? మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు, ఎవరు రమ్మని పిలిచారు? పవన్ కళ్యాణ్ గారి పోరాటం, ఆయన కూడా 10 ఏళ్ల పోరాట విధానం, అన్నిటిని తట్టుకొని నిలబడుకొని నిలదొక్కున్న విధానం. సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. మీ కార్యాచరణ ఏ విధంగా అనుకుంటున్నారు జనసేనలో? ఇప్పుడున్న అక్కడున్న ఫ్యాన్స్ పార్టీకి పనిచేసే వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారు కలవడం తెలిసిన విక్రమ్ మీద అభిమానంతో, విక్రమ్ మీద నమ్మకంతో, విక్రమ్ చేసే మంచి పని కోసం చదివిన తర్వాత ఉద్యోగాలకు వెళ్ళకుండా రాజకీయానికి రావాలి. అప్పుడే ఆ టైంలోనే రాజశేఖర్ గారు చనిపోవడం అవంతా చూడడం. గుండెల్లో గుడిసెల్లో కొలువుంటావు రాజన్న. రాజశేఖర్ గారు మార్గదర్శనం అది చనిపోయినప్పుడు అంటే ఆ జనాలు బాధ, ఎత్తులు, చనిపోవడాలు. కేరళనే ఉన్నాం. మా వైఎస్ రాజశేఖర్ అంటే మాకు ఆయన చనిపోవాలి, ఆయన మా గుండెల్లో ఉన్నాడు. లీడర్ అంటే రాజకీయ వ్యాపారం రెండు ఒకటే అన్నారు. రాజకీయ వ్యాపారం అంటే ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి. రాజకీయంగా ఎదిగినప్పుడు మంచి స్థానం ఉంటాం కదా, తప్పే కాదు కదా. 5 సంవత్సరాలుగా సంజయ్ విక్రమ్ కుమార్ గారు ధన నష్టం, సమయం నష్టం, అన్ని నష్టపోయినాం. ఎందుకు ఈ రాజకీయాలు వదిలేస్తే బాగుంటుందేమో అనిపించిందని ఎంతైనా ఏర్పడుతుంటారు. నేను రాజకీయాల్లో కూర్చుని అంటే నా వెనకాల వేరమంటే నాతో రావాలి, నా ఇంట్లో వచ్చి నాకు మన సామాజిక కార్యక్రమాలు చేసుకుంటారా? సేవా కార్యక్రమాలు, అన్నదానం, రక్తదానం, వైద్య క్యాంపు, సామాజిక ఓరియంటెడ్ ఖచ్చితంగా నాకు అది ఎక్కువ ఆత్మసంతృప్తి ఇస్తుంది. అంటే కన్నీళ్ళు కూడా మీరు పెట్టుకునే పరిస్థితి వచ్చింది అని విన్నాం. అదే ఒక సర్వస్వం అనుకొని దానికోసం ఒక గోల్ కోసం పనిచేసినప్పుడు ఇంత పెయిన్ ఉంటుందంటే అంత పెయిన్ ఉండాలి. అసలు అది చెప్పుకోలేనంత. జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకే పరిమితం కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ట్రాన్స్ఫర్ చేయడం చెప్తూ ఎక్కడ ఏ రాష్ట్రం ఓట్లు ఎవరైనా అంటే పథకాలు వచ్చినప్పుడు జగన్ అన్న ఫుల్ భరోసాగా ఉన్నాడు. అందుకే చేస్తున్నారు కదా, ఓట్ చేస్తున్నారు, గట్టి చేస్తున్నారు. జనసేన పార్టీలో స్థానిక ఎలక్షన్స్ వచ్చే అవకాశం, జనసేన పార్టీ నుంచి మీకు ఏదైనా బీఫామ్స్ కానీ మీకు ఏమైనా ఇచ్చే అవకాశం, కూటమి ప్రభుత్వంలో పోటీ చేసే స్థానాన్ని సంజయ్ విక్రమ్ కుమార్ అంటే ఏందో చూపించాలని మీరు జనసేన పార్టీలో నిరూపించుకోవాలని మీకు ఎలా ఉంటుందో ఇలా చూపిస్తారన్న మగవాళ్ళకి కూడా చూస్తారు కదా. ఎట్ల పెత్తనం లేదు, టికెట్ రాదు అని కొన్ని నిర్దిష్ట వర్గాల్లో వినపడుతున్న వార్త. ఎట్ల పెత్తనం మీద మీ అభిప్రాయం ఉంటుంది? వాళ్ళ విధానం, వాళ్ళ అనుకున్న క్యాండిడేట్లు కూడా వీళ్ళకి ఏముంది, లాస్ట్ మూమెంట్ 10% టికెట్లు వస్తున్నాయి. అదృష్టమా డబ్బు శాతం? 10% అనుకో, డబ్బు శాతం అనుకో. కొంతమంది పెద్దల అండదండ చేస్తే టికెట్ రావడం కష్టం అధిష్టానంలో అని అంటుంటారు. జనసేన పార్టీలో కూడా అదేటువంటి విధానాలు ఉంటాయా? నేను అబ్జర్వ్ చేసే దాన్ని బట్టి నేను వచ్చి నెల అయింది అంతే, కానీ గట్టిగా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం